నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్యలో జరిగిన సమావేశము ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది. యూట్యూబ్ లో ఉంది అది. If the law and order situation is so bad in our state, how will investments come into our state, sir? 2004 to 14 was the days of Raja of corruption in the state of Andhra Pradesh, sir. That was the time when the Yuvaraja of corruption came into politics also. The Yuvaraja of corruption who claims that he is a first class student in college. I want to mention his assets, the value of his assets, sir. In 2004, when his father was holding the most important position in the state of Andhra Pradesh, his assets were worth 1.7 crores in 2004. And from 2004 to 2011, his increase in assets, sir, is stupendous, whooping 356 crores. In 7 years, from 1.7 crores to 356 crores, you know the amount of increase, sir? 20,800% increase. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అడిగి మరీ తన్నించుకున్నాడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో. వైసీపీ ఎంపీ పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అడ్డుకున్నారు. వైసీపీ ఎంపీ ఏం అబద్ధాలు చెప్పాడంటే రాష్ట్రంలో ఏదో శాంతి భద్రతలు లేవు, శాంతి భద్రతలు క్షీణించడం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం మిథున్ రెడ్డి కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుంది, మిథున్ రెడ్డి కుటుంబము అక్రమంగా ఏదో కొద్ది భూములు అడవి భూములు ఆక్రమించుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద కేసులు పెడుతుంది, చర్యలు తీసుకుంటుంది అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తుంటే కేంద్ర మంత్రి కలగజేసుకొని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు రాజశేఖర రెడ్డి ఎంత అవినీతి చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతి చేశాడు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎంత అవినీతి చేశాడు, మిథున్ రెడ్డి ఎంత అవినీతి చేశాడని చెప్పి లెక్కలతో సహా పార్లమెంట్ సాక్షిగా మొత్తం యావత్ భారతదేశం తెలిసేలాగా చెప్పేశాడు ఆయన. ఇప్పటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది, మిథున్ రెడ్డిది, రాజశేఖర రెడ్డిది, జగన్మోహన్ రెడ్డి అవినీతి ఓన్లీ రాష్ట్ర ప్రజలకు లేదా తెలుగు ప్రజలకు మాత్రమే తెలుసు. ఇప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పడం వల్ల యావత్ భారతదేశానికి తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతిపరుడు, ఏ రకంగా రాజకీయ ఉగ్రవాదో, ఏ రకంగా మిథున్ రెడ్డి కుటుంబం ఏ రకంగా అడవి భూములు దొబ్బేశాయి, ఎంత అవినీతి చేశారో మొత్తం యావత్ భారతదేశం తెలియజేసేలా చేశాడు రామ్మోహన్ నాయుడు గారు. అంటే వైసీపీ వాళ్ళకి అడిగి దండించుకోవడం చాలా సర్వసాధారణంగా ఉన్నట్టుంది. అందుకనే అబద్ధాలు చెప్పడం మానేస్తే వాస్తవాలు మాట్లాడితే ఇలా మీ అవినీతి ఇలాంటివన్నీ కూడా ఎక్కడ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ పార్లమెంట్ అంత పెద్ద స్థాయిలలో మాట్లాడే అవకాశం ఉండదనే విషయం ఒకసారి గమనించండి రా బాబు. మీ పరువు మీరే తీసుకుంటున్నారు. అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఫుల్ క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు, ప్రజలెవరూ ముఖ్యమంత్రి కానివ్వరని క్లారిటీ ఉంది. ఇప్పటికైనా వైసీపీ వాళ్ళు మేలుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం.